RS यूनानी फार्मेसी, गुर्दे पित्ते में पथरी दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। फैटी लीवर मेडिसिन भी दस्तियाब। बहादुरपुरा X रोड 9390610436 पर कांटेक्ट करें। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। तेलंगाना माइनॉरिटी रेसिडेंशियल स्कूल जो झरचल्ला में मौजूद है, स्कूल के मासूम बच्चे जो सुबह का नाश्ता किए थे कि थोड़ी ही देर बाद इन्हें उल्टियां होनी शुरू हो गई। अब ऐसी बच्चों को ग़िज़ा दी जा रही है जिसकी जांच चल रही है। आखिर इस फूड पॉइजन होने की वजह क्या थी, आइए देखते हैं ये रिपोर्ट। है यहाँ भी एक बच्चा है। బ్రేక్ఫాస్ట్ చేశాక అంటే కిచిడి కట్ట అని రోజు వాళ్ళకి మెనూలో ఉంది. దాని ప్రకారం బ్రేక్ఫాస్ట్ చేశాక కొంతమంది పిల్లలు ఈ వామిటింగ్స్ అవ్వడము, కడుపులో నొప్పి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మన మెడికల్ టీం అందరూ కూడా రావడం, ఇక్కడ క్యాంప్ పెట్టడం, ఒక 48 పిల్లల వరకు కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. సో పిల్లలకి కడుపు నొప్పి వాటికి కొంత మెడిసిన్ ఇచ్చారు, కానీ ఒక 6 మంది పిల్లలు ఇప్పుడు కొంత మాకు ఇంకా కూడా సెన్సేషన్ ఉంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, కడుపు నొప్పి అనడంతో జడ్చర్లకు ఇప్పుడు పంపిస్తూ ఉన్నారు. మిగిలిన పిల్లలు కూడా అబ్జర్వేషన్లో ఉంటారు, మన డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో చూసి ఎట్లాగా ఉంటుంది అని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. అంటే ఇక్కడ దీనికి అంటే వాటర్ కంటామినేషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ కానీ దానికి ఏమైనా స్కోప్ ఉందా చూస్తాము. వాటర్ ఇప్పుడు మనకి ఇక్కడ RO ప్లాంట్ అవి ఉన్నాయి, ఎనివే వాటర్ టెస్టింగ్ కూడా చేస్తారు. బట్ ఫుడ్కి మనం కొంత వాచ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఉన్న టీచర్లు వాళ్ళు కూడా పిల్లలతో పాటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అవి కూడా చేయడం జరుగుతుందని చెప్తున్నారు. బట్ నేను మన తహసీల్దార్ గారికి ఇంకా మన మండల్ స్పెషల్ ఆఫీసర్ గారికి కొన్ని రోజులు అసలు ఈ బ్రేక్ఫాస్ట్ టైం కానీ నైట్ డిన్నర్ టైం కానీ ఫుడ్ ఎట్లాగా ఉంటుంది, హైజీన్ ఎట్లాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది వాచ్ చేయమని చెప్పాము. విల్ టేక్ యాక్షన్. మేడం ఇప్పుడు మీరు వచ్చింది అక్కడ చూస్తే నీళ్ళ దగ్గర కుక్కలు ఉన్నాయి, నీళ్ళు అపరిశుభ్రంగా ఉన్నాయి. అదే అవన్నీ కూడా ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి కొద్దిగా కడిగేది, లేదంటే కుక్కలు లోపలికి వచ్చే అవకాశం ఉంది. అదే అంటే ఇది కూడా ఓపెన్ ఉంది, మొత్తం అంతా ఓపెన్ కూడా ఉంది. అదే వాటికి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పి మండల్ టీం వచ్చి మొత్తం అంతా అది యాక్షన్ తీసుకుంటారు. మేడం ఈ గురుకులాల్లో కానీ వసతి గృహాల్లో మెనూ ప్రకారం ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసిన మెనూలో ఉన్నదాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అదే అది ఒకసారి మొత్తం అన్ని జిల్లాలో చికెన్ కూడా సరిపడి పెడతలేరు మేడం. చికెన్ కూడా నాన్ వెజ్ తక్కువ తీసుకోవాలి. యాజ్ పర్ మెనూ యాజ్ పర్ ఇది పెట్టడం క్వాంటిటీ కూడా ఆ గురుకులాల అధికారులు కూడా పర్యవేక్షణ లేదు మేడం. అదే ఇప్పుడు మొత్తం జిల్లా అంతటా మన మండల్ స్పెషల్ ఆఫీసర్లు టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక రౌండ్ అన్ని గురుకులాలు తర్వాత హాస్టల్స్ అవన్నీ కూడా ఇక్కడ హాస్టల్ ఇక్కడ వచ్చే లోకల్ ఒక హాస్టల్ పిల్లలకు పాలు బంద్ చేస్తారు, పెరుగు ఇవ్వడం కంప్లీట్ గా 1 year నుంచి క్లోజ్ చేసి పడేసారు. మిగతా హాస్టల్ ఒక 2-3 ఇస్తున్నారు, వీళ్ళకు ఎస్సీ హాస్టల్. ఎందుకని
దాదాపు 1 year అయింది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు అక్కడ కుక్కలు తర్వాత అక్కడ అమ్మ ఒకసారి ఒక రౌండ్ చూడండి. ఇప్పుడు వాళ్ళనైతే ఫిక్స్ చేస్తున్నారు, ఇక్కడ కూడా వాష్ చేయండి. अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी, जहां पर खास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा। नो साइड इफेक्ट्स, नो ऑपरेशन, तशखीस करते हुए दवाएं की जाती है फराहम। तो देर ना करें, जल्द ही तशरीफ लाए RS यूनानी फार्मेसी, बहादुरपुरा X रोड, अपोजिट केनारा बैंक, हैदराबाद। मजीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।